ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you, Manoj. We wish you happy birthday. God bless you, Manoj. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని గడచిన కాలమంతయు కృపలో నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృప నిన్ను కాచునుగా. గడచిన కాలమంతయు కృపలో నీవు ఉన్నావుగా, తదుపరి కాలమంతయు కృపయ నిన్ను కాచునుగా. అనురాగమే ఆయుషుగా ఉండాలి కనుపాపలా, అనురాగమే ఆయుషుగా ఉండాలి కనుపాపలా. We wish you happy birthday. God bless you, Manas Kumar. We wish you happy birthday. God bless you, Manas Kumar. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. దీవెన పొందాలిలే ఎల్లవేళన, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. నూతన దీవెన పొందాలిలే ఎల్లవేళన, ప్రభువుకు మహిమగా నిలవాలిలే ప్రభు సాక్షిగా. రాబోయే తరానికి కావాలిను మాదిరి, రాబోయే తరానికి కావాలిను మాదిరి. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ
ఆశిస్తున్నాము. We wish you happy birthday. God bless you, Manoj Kumar. We wish you happy birthday. God bless you, Manoj Kumar. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని, నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. ఆశిస్తూ ప్రార్థిస్తూ దీవిస్తూ స్తుతిస్తున్నాము. We wish you happy birthday. God bless you, Manoj Kumar. We wish you happy birthday. God bless you, Manoj Kumar. నీకు దేవుని ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని, బలమైన కృపానిధి నిన్ను చల్లగా చూడాలని. Many more happy returns of the day, Manoj Kumar. God bless you. దేవుడు నిన్ను ఎల్లకాలము దీవించిన కాక. Wish happy birthday to you, Manoj Kumar. Praise the Lord. Amen. స్తోత్రాలు తండ్రి. మనోజ్ గారు కుమార్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. గత సంవత్సరాలన్నీ కాచి కాపాడి మరి ఒక సంవత్సరం ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. మీ దయా కిరీటము ధరింపచేయండి ప్రభా తండ్రి. ఆరోగ్యము ఆయుష్కాలము దయచేయండి తండ్రి. ఆయా తండ్రి మీ పాదములకు అప్పచెప్పుచున్న యవ్వనస్తులు తొట్టులతో తప్పక తొట్టులుతారు అంటున్నారు. యవ్వన కాలంలో నీ కాడి బయట నరునికి మేలు అంటున్నారయ్యా. అట్టి యొక్క వాగ్దానాన్ని బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రభా. తన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగించండి స్వామి. మీకు వందనాలు. తల్లిదండ్రులందు విధేయత కలిగి నీ యందు భక్తి కలిగి పెద్దల యందు గౌరవం కలిగి ఈ సన్నిధిలో బలమైన పాత్ర వలె నిలవబెట్టమని అడుగుచున్నాను. ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేకమైన పుట్టినరోజు చేసుకోవడానికి మీ దయా కిరీటం ధరింపచేయండి. దివ్య దేవ మీరు దీవించండి. భూమి చేసిన వారు పోషించండి. రక్షకుండా రక్షించండి. పరమ వైద్యుల స్వస్థత కలగచేయండి ప్రభా తండ్రి. ద్వితీయోపదేశ కాలంలో 28 అధ్యాయంలో 14 దేవులని బిడ్డ మీద కుమ్మరించమని తండ్రిని యందు దయ కలిగి పెద్దల యందు గౌరవం కలిగి తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే భాగ్యాన్ని నీ కుమారుడి మీద కుమ్మరించమని పయ నూతనమైన వస్త్రాలతో తృప్తిపరచండి. ఆనంద వస్త్రం, ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రాలు అనుగ్రహించి నీ మహిమతో నీ బిడ్డ నింపి ఈ రోజు కేక్ కటింగ్ చేయొచ్చునుగా. కేకుని ఇష్టపడలేని వారు ఎవరు ఉండరు ప్రభా, అందరికి ఇష్టమే. అలాగా బిడ్డ జీవితంలో ఆ బిడ్డ అందరికీ ఇష్టపడే రీతిగా మీరు మార్చి మారు మనసు రక్షణ ఇచ్చి గొప్ప కార్యాలు ఆ బిడ్డ అలా జరిగించి జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. చాలు వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. థ్యాంక్ యూ. పెట్టేవాళ్ళు లేరు అక్కడ ఎవరు. తర్వాత బర్త్డే బాయ్ గారు తింటారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్ ఆమేన్. అందరికీ మరణతమ్మ మరి చక్కగా పిలిచిన వెంటనే వచ్చి చక్కగా ఈ లైవ్ లో పాల్గొన్నందుకు ప్రత్యేకమైన వందనాలు. మరి అయితే తినండి రామగారు, మీరు కూడా తినండి అమ్మా. ఇక్కడ మేము అందరం వస్తే మాకు ఆకి ఎక్కడ సరిపోతుంది? మేము రియల్ గా ఉంటేనే మీ దగ్గర. నా పిల్లలు 150-200 మంది వస్తారు నా కూడా. ఇంకా ఒక్క నిమిషం అన్న. అన్నయ్య గారికి తెలుగు మాట్లాడటం అయితే రాదు, మరి హిందీ మాట్లాడతారు. దాంట్లో పాడటం కూడా హిందీలోనే చూసి తెలుగులో పాడతారు. మరి అన్నయ్యకి తెలుగు రాదు కాబట్టి దాన్ని తరపున నేనే మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసిన అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. లైవ్లో ఉన్న వారికి అలాగే కింద ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. సమయం తీసుకోండి అమ్మా.
దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చెప్పుకుందామండి. అందరూ కూడా రావాలండి. ఇంకా చాలా మంది రావాలండి. మరి నేను ఇప్పుడు ఇందాక లైవ్ పెట్టినప్పుడు 150 మంది వచ్చారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారండి? అందరూ రావాలి. అందరిని ఆహ్వానించాం. లింక్ పెట్టారు కదా గ్రూప్లోను. లింక్ పెట్టాము. లింక్ టచ్ చేసి రండి. మీరు విడిచిపెట్టి వచ్చేసారు అమ్మగారు, మీతో పాటు తీసుకొచ్చేవలసింది. వాళ్ళ పాపం వెనకాల వస్తున్నారు, బస్ దొరకలేదేమో. దేవునికి మహిమ కలుగును గాక. మరి రావాలి, చాలా మంది రావాలి. వాళ్ళు అక్కడ వాక్యం చెప్పలేదు. వాక్యం ఇక్కడికే రమ్మన్నాను. పెట్టానండి, గ్రూప్ లో లింక్ పెట్టాను. అన్ని గ్రూపుల్లో పెట్టాము. మరి ఎందుకో ఇంకా రాలేదు. చాలా గ్రూపులోనే మనకు అందరికి పంపించాను. దేవునికి మీరు స్టార్ట్ మహిమ చేయండి, కలుగును వచ్చేస్తారు. గాక. మరి అలాగే మరి సురేష్ బాబు గారికి ప్రత్యేకమైన నా హృదయపూర్వకంగా మరణాత నన్ను, నా సంఘాన్ని, నా కుటుంబాన్ని ప్రేమించి, ముఖ్యంగా దేవునిని ప్రేమించి, ఈ దీనులైన వారిని మమ్మల్ని ప్రేమించి, ముఖ్యంగా నన్ను ఎందుకు పనికిరానిదని నన్ను దేవుడు ప్రేమించి మీ యొక్క సంఘంలోకి రావడానికి ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సురేష్ గారికి, వారిని, వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. ఈ దీనురాలకి ఈ సంఘంలో అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగా. కొన్ని మాటలు మాత్రమే చెప్తాను. టైం మాత్రం చాలా అయిపోయింది. నేనైతే చాలా సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకైనా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికార, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. భూమి ఆకాశము కంటేను వెండి బంగారముల కంటే గొప్పదానమని ఈ వాక్య గ్రంథము నిలబడింది. నేనేం మాట్లాడింది నీవని సెలవిచ్చావు తండ్రి. మట్టి పురుగున నన్ను మరుగుపరుచుకుని